హల్లెలూయా. కన్నులు మూసుకునండి. పరిశుద్ధుడ మహోన్నతానికి స్తోత్రాలు. గడిచిన కాలం అంతా నీ కృపాక్షేమములు కాచి కాపాడి ఉన్నావు. నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీకు వందనాలు. చింతని జ్ఞాపకం చేసుకునండి. శరీర బల దేవా యొక్క అపాయం నుంచి విడుదల దయచేయండి. ఆ గాయాలను దేవా మీరు కట్టండి ప్రభువా. ప్రభువా యేసు నామంలో సంపూర్ణమైన ఆరోగ్యం కుమారుడికి దయచే. బిడ్డల ప్రయాణమే వెలుచుండగా ప్రయాణాల్లో మీ తోడ్పాటును దయచే. క్షేమంగా వెళ్ళి ఆ కుమారుని దేవా తగిన తండ్రి వైద్యం అందించే సదుపాయాలు మీరు దయచేయండి దేవా. ఎటువంటి దుష్టునికి అవకాశం ఇవ్వద్దు ప్రభువా. గాయం పెట్టువాడు నీవే, గాయం మాన్పువాడు నీవే. ఇప్పుడే తండ్రి ఆ బిడ్డను మీరు తాకండి, ఇప్పుడే ముట్టండి ప్రభువా. శరీర బలహీనత యేసు నామములో అవి త్వరగా మాన్పుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. ప్రాణం మీదకి అపాయమును మీరు తీసుకొని రావద్దు ప్రభువా. సజీవుల లెక్కలకు మాను మీరు నిలబెట్టండి. ఆ బిడ్డని సన్నిధిలో ఇంకను మీరు దీవించండి, ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకునండి. కొన్ని నిమిషాలు మీరు మాతో మీరు మాట్లాడండి. వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం, పేజ్ నంబర్ 46. మార్కు సువార్త. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రార్థించడానికి ఆయన శిష్యులను ఎక్కడికి వెళ్ళాడంటమ్మా? గెత్సెమనే ప్రార్థన స్థలంకు ఆయన వెళ్ళినప్పుడు ఆయన శిష్యులను మీరు ఇక్కడే ఉంచండి, ఆయన శిష్యులు మీరు ఇక్కడే ఉండండి. కానీ ఆయనతో పాటు ఎవరినెవరిని తీసుకెళ్ళాడంటమ్మా? పేతురు, యాకోబు, యోహాను. చెప్పాలి, పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురిని వెంట పెట్టుకొని మిగతా వారిని ఎంతమంది? యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. వారిలో ఒక ముగ్గురిని వెంట పెట్టుకొని ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థించడానికి తీసుకుని వెళ్తూ ఆ ముగ్గురిని ఒక చోట పెట్టి తాను ఎలా చెందుతున్నాడంట? విభ్రాంతి చెందుతున్నాడు. విభ్రాంతి దేనికంటే ఆయన సిలువకు అప్పగింపబడుతున్న సమయం. కొన్ని గంటల్లో ఆయన లోకంలో ఉన్న వ్యక్తుల చేతులకి అప్పగింపబడే సమయం కనుక ఆ సమయంలో కూడా ఎవరి సహాయాన్ని కోరుకున్నాడంటే తండ్రి సహాయాన్ని కోరుకున్నాడు. హల్లెలూయా. ప్రార్థన విడిచిపెట్టాడా? చనిపోతాను అని తెలిసి కూడా ప్రార్థనని నిర్లక్ష్యము చేయలేదు. తాను సిలువకు శ్రమలకు గురవుతున్నానని విషయము తెలిసి కూడా తాను ఆరాధించే దేవుడిని నిర్లక్ష్యము చేయలేదు. ప్రభువా, నేను ఎన్ని శ్రమలైనా పడతాను, కానీ ఆ శ్రమలోని జరిగింది. ఈరోజు మనకుందమ్మా